రైటింగ్ అనేది ఒక డిపార్ట్మెంట్. అవును. ఎంత పెద్ద డైరెక్టర్లు అయినా సరే సెపరేట్ రైటర్ల దగ్గర నుంచి కథలు తీసుకునేవారు. అవును. రైటర్లుగానే ఉండేవారు. స్టార్ అంటే మంచి రైటర్లు ఉండేవారు, స్టార్ రైటర్లు ఉండేవారు, లెజెండరీ రైటర్లు ఉండేవారు. బట్ వాళ్ళ లైఫ్ మొత్తం రైటింగ్లోనే అనుకునేవారు. ఎందుకు ఈవేళ ఇప్పుడు 2 కథలు చేయగానే మళ్ళీ డైరెక్టర్ అవ్వాలని అనుకోవడం, లేకపోతే డైరెక్టర్లు కొంతమందికి అసలు ఇంకొక డైరెక్టర్ దగ్గర కథ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది. అవును. ఎందుకు ఈ పరిస్థితి? సో నేను ఒకటే చెప్తాను సార్, చాలామందికి తెలియదు ఏంటంటే డైరెక్షన్ ఈజ్ డిఫరెంట్, రైటింగ్ ఈజ్ డిఫరెంట్. రెండు ఒకటి కాదు. ఆ రెండు కలిపి ఉంటే ఆయన మహా గొప్ప వ్యక్తి కిందే లెక్క. ఈ రెండు 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 సెగ్మెంట్స్ సార్, ఇవి రెండు ఒకటి కాదు. సో రైటరు ఏదైతే స్క్రిప్ట్లో రైటింగ్ మోడ్లో ఉందో దాన్ని అద్భుతంగా విజువలైజ్ చేసేవాడు డైరెక్టర్. ఆ ఎమోషన్ని పండించగలిగేవాడు డైరెక్టర్. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు ఓన్లీ ఆ రైటర్ రాసిన పేపర్ని అలా తీసుకొచ్చి నేను షూట్ చేస్తే సినిమా మీకు నచ్చదు. అర్థమైందండి? దాన్ని డైరెక్టరు అన్నవాడు దాన్ని విజువలైజ్ చేసుకుంటాడు. ఓహో, రైటర్ ఈ ఆలోచనతో ఇది రాసి ఉంటాడు, ఆయన ఎమోషన్ ఇది, ఆయన ఐడియా ఇది, ఆయనది ఇది అని చెప్పి రైటర్ మైండ్ సెట్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా విజువలైజ్ చేసి రైటర్ని సాటిస్ఫై చేసేవాడు డైరెక్టర్. సార్ ఇప్పుడు ఒక రైటర్ తన మైండ్లో పుట్టింది కదా, ఇప్పుడు తనకంటే ఇప్పుడు మన మైండ్లో పుట్టిన ఆలోచనకి మనం పర్ఫెక్ట్ విజువలైజ్ చేయగలం. అవును. ఇప్పుడు ఒక డైరెక్టర్ విజువలైజ్ చేయడం ఏంటి? అది వేరే స్క్రీనింగ్ చేయాలిగా. స్క్రీనింగ్ చేసే ప్రాసెస్లో మళ్ళీ ఇక్కడ టెక్నికల్ వర్క్ కదండి. దాన్ని స్క్రీనింగ్ చేసే ప్రాసెస్ కూడా ఒకటి ఉంది కదా, అది చేయాలి కదా. ఆ చేసే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా తెలియాలిగా. అందుకే రెండు తెలిసిన వాళ్ళు అదృష్టవంతులు. బట్ ఇండస్ట్రీలో ఇప్పుడు రైటర్ల మీద డిపెండ్ అయ్యే డైరెక్టర్లకే కొంచెం తక్కువ, సొంతంగా కథలు రాసుకునే వాళ్ళు తక్కువ. అది వేరే వాళ్ళు అంటాం కూడా కదా, డైరెక్టర్లు అలా ఫిక్స్ అయిపోతున్నారు కదా. కొంతమంది డైరెక్టర్లు అయితే కథ తీసుకుని కొనుక్కుంటున్నారు తప్ప క్రెడిట్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు కదా. కానీ మనది అది లేదులేండి, మనం క్రెడిట్స్ టాపిక్. అంటే డైరెక్టర్ మైండ్ సెట్ ఇప్పుడు ఏంటంటే వేరే వాడు కథ తీసుకుంటే మనం తక్కువగా అనిపిస్తాం, మనకుండే దాంట్లో ఏదో కొంచెం. అదే సార్ నేను ఎందాలని చెప్తున్నాను, మనం తక్కువ అనిపించడం, మనం ఎక్కువ అనిపించడం, ఈ మైండ్ సెట్ చూసారా, ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. అసలు మనం తక్కువ ఏం తక్కువ ఎక్కువలో ఏమున్నాయి సార్ ఇందులోని. డైరెక్టర్గా నాకు రావాల్సిన క్రెడిట్ నాకు వస్తుంది, ప్రసన్న గారికి రావాల్సిన రైటర్గా ఆయన క్రెడిట్ ఆయనకు ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఆయన క్రెడిట్ అది నాకు తక్కువ అయిపోద్దామో, ఏంటి తక్కువ ఎక్కువ అదేం, నా డ్యూటీ ఏంటి డైరెక్షన్. నా డ్యూటీలో నేను పర్ఫెక్ట్గా చేశానా లేదా అంతే. అంతేగాని ప్రసన్న గారు ఏంటది రైటర్గా ఉంటేనే నేను చేశానా లేదా, లేకపోతే ప్రసన్న గారు తక్కువ, లేకపోతే ప్రసన్న గారు నన్ను డామినేట్ చేస్తున్నారా, ఈ ఆలోచన రావడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది రాకూడదు అసలు. ఆయన రైటర్గా ఆయన డ్యూటీ ఆయన చేయాలి, ఓ డైరెక్టర్గా నా డ్యూటీ నేను చేయాలి.